SRR Prestige Project Sriram Riverview 3 and 4 BHK gated community apartment at Narsingi. Phone number 92462 44315. తెలుగు రాష్ట్రాల్లో సంచలనం రేగిస్తున్నటువంటి పాస్టర్ ప్రవీణ్ కేసుకు సంబంధించి కీలక విషయాలు వెలుగులోకి వచ్చాయి. ఆయనకు సంబంధించి ఆయన హైదరాబాద్ నుంచి రాజమండ్రి వెళ్తున్న మార్గ మధ్యంలో అటు కోదాడలోను మరోవైపు ఏలూరులోను మద్యం కొన్నట్టు సీసీటీవీ విజువల్స్ ఫోటోలు అన్నీ కూడా సోషల్ మీడియాలో వైరల్ అవుతున్నాయి. దానికి సంబంధించి ఆ వీడియో ఏంటి అని ఎక్కడదనేది ఇప్పుడు పెద్ద చర్చనీయాంశమైంది. సోషల్ మీడియా వ్యాప్తంగా కూడా పెద్ద ఎత్తున వైరల్ అవుతున్న పరిస్థితి. దానికి సంబంధించి ఇప్పుడు ప్రస్తుతం ఆ వీడియో ఏంటి, ఎక్కడి నుంచి అసలు ఆయన వైన్ కొన్నారనే దాని మీద ఆర్టీవీ రీసెర్చ్ చేసింది. ఏలూరులో ఉన్నటువంటి వైన్ షాపులన్నీ కూడా జల్లెడ పట్టి ఎట్టకేలకు ఆ వైన్స్ కొన్నటువంటి షాప్ను ఆర్టీవీ పట్టుకుంది. మీరు ఒకసారి విజువల్స్ చూడొచ్చు. ఇది టానిక్ వైన్స్ అనేటువంటి ఏలూరు సంబంధించి అటు పాత బస్ స్టాండ్ దాటిన తర్వాత ఏలూరు రైల్వే స్టేషన్కి సంబంధించి మార్గ మధ్యంలో ఉన్నటువంటి వైన్ షాప్ ఇది. ఈ వైన్ షాప్లోనే ఇక్కడే పాస్టర్ ప్రవీణ్ వైన్ కొన్నట్టు సీసీటీవీకి సంబంధించిన విజువల్స్ అన్నీ కూడా బయటకు వచ్చినాయి. ఇప్పుడు ప్రస్తుతం సోషల్ మీడియా వ్యాప్తంగా కూడా పూర్తిగా అవి వైరల్ అవుతున్న పరిస్థితి. మీరు ఒకసారి విజువల్స్లో చూడొచ్చు. ఇది ఏలూరు నుంచి లోపలికి వచ్చే హైవే నుంచి లోపలికి వచ్చి అటు ఆశ్రమ హాస్పిటల్ మీదుగా వెళ్తున్నటువంటి మార్గం ఇది. ఈ రోడ్డు మార్గం పక్కన ఉన్నటువంటి వైన్స్లోనే ఆయన మందు కొన్నట్టు కూడా విజువల్స్లో కనిపిస్తుంది. మనం ఒకసారి విజువల్స్లో అంటే సీసీటీవీ విజువల్స్ సోషల్ మీడియాలో ఏవైతే వైరల్ అవుతున్నాయో దానికి సంబంధించి సీసీటీవీ విజువల్స్ కూడా ఒకసారి చూసే ప్రయత్నం చేద్దాం. మీరు ఒకసారి ఇక్కడ విజువల్స్లో చూడొచ్చు. ఇక్కడ మీరు ఒకసారి నా ఫోన్లో మీరు విజువల్స్ చూడొచ్చు. ఇక్కడ కనిపిస్తున్నటువంటి సీసీటీవీ సంబంధించినటువంటి విజువల్స్ ఇవి. ఇక్కడ మీరు చూడొచ్చు. ఇక్కడ విజయ అనే పేరు ఒకటి కనిపిస్తుంది. మరోవైపు ఇక్కడ పక్కన లారీ సర్వీస్ అనే ఒకటి ఇక్కడ పెయింటింగ్ వేసినటువంటి కనిపిస్తున్న పరిస్థితి. మీరు ఒకసారి ఇక్కడ చూడొచ్చు. ఇక్కడ పాస్టర్ ప్రవీణ్ ఇక్కడ హెల్మెట్ పెట్టుకుని ఈ విధంగానే ఇక్కడ హెల్మెట్ పెట్టుకొని ఆయన ఇక్కడ నుంచొని మందు కొన్నట్టు కూడా విజువల్స్లో క్లియర్ కనిపిస్తున్న ఒక వ్యక్తి మాస్క్ పెట్టుకొని హెల్మెట్ పెట్టుకొని వచ్చి ఇక్కడికి వచ్చి వైన్ కొన్నట్టుగా కూడా విజువల్స్లో కనిపిస్తుంది. ఆయనే పాస్టర్ ప్రవీణ్ అని చెప్పి రాష్ట్ర వ్యాప్తంగా కూడా సంచలనం అవుతుంది. పెద్ద ఎత్తున వార్తలు కూడా వస్తున్నాయి. ఒకసారి మీరు విజువల్స్ చూడొచ్చు. ఏదైతే సీసీటీవీ విజువల్స్లో చూసినటువంటి పేరు విజయ అనే పేరు ఇక్కడ కనిపిస్తూ ఉంది. దీనికి సంబంధించి వెనక ఉన్నటువంటి వైన్స్ సంబంధించిన బాటిల్స్ అన్నీ కూడా అక్కడ షాప్కి సంబంధించి ఏవైతే విజువల్స్ సీసీటీవీలో కనిపిస్తున్నాయో ఆ విజువల్స్ పూర్తిగా ఇక్కడ కూడా కనిపిస్తున్న పరిస్థితి. మీరు ఒకసారి ఇటుపక్క చూడవచ్చు. ఇక్కడ లారీ సర్వీస్ అని కూడా కనిపిస్తుంది. దీనికి సంబంధించి మీరు ఒకసారి విజువల్స్లో క్లియర్గా చూడవచ్చు. ఇక్కడ లారీ సర్వీస్ ఏదైతే కనిపిస్తుందో ఆ పెయింటింగ్ సంబంధించి ఇదంతా కూడా క్లియర్గా కూడా దానికి సంబంధించి విజువల్స్లో క్లియర్గా కనిపిస్తున్న పరిస్థితి. ఒకసారి ఇక్కడ షాప్ నిర్వాహకులు ఉన్నారు. ఒకసారి వారితో కూడా మాట్లాడే ప్రయత్నించదండి. ఏ విధంగా అంటే ఆ రోజు 24వ తారీఖు ఆయన ఇక్కడికి వచ్చి ఏ మద్యం కొన్నాడు ఏంటనేది ఒకసారి మాట్లాడే ప్రయత్నం చేద్దాం అండి. 24వ తారీఖు అంటే మీరు మామూలుగా అసలు 24వ తారీఖు సంబంధించి ఆయన ఈ షాప్లోనే మందు కొన్నట్టు సీసీటీవీ విజువల్స్లో కూడా కనిపిస్తున్న పరిస్థితి. అంటే మీ షాప్లో ఉన్నటువంటి సీసీటీవీ విజువల్స్ ఎలా బయటకు వచ్చినాయి? మాకు తెలియదండి. ఆయన ఎవరో ఏంటో చాలామంది వస్తూ ఉంటారు వెళ్తూ ఉంటారు. మాకు ఎవరో ఏంటో తెలియదు. వస్తే ఏది అడిగితే అది అమ్ముతాం, అంతవరకు మాకు తెలియదు. సాధారణంగా షాప్కి టైమింగ్స్ ఉంటాయి. టైమింగ్స్ ఏంటి అసలు మీకు? మాకు ఉదయం 10 నుంచి నైట్ 10 దాకా టైమింగ్స్. ఆ రోజు ఆయన 10 నిమిషాలకు ఇక్కడ వైన్స్ కొన్నట్టు సీసీటీవీ విజువల్స్ టైంతో సహా కనిపిస్తుంది. ఇదే షాప్, ఇదే ఫ్రిడ్జ్, ఇదే మొత్తం లొకేషన్ అంతా ఇదే కనిపిస్తుంది. అంటే ఆ టైం వరకు ఎందుకు ఉంచారు సార్? ఏదైనా క్లోజ్ చేసే టైంలో ఒక 5 నిమిషాలు అటు ఇటు అయ్యే టైంలో వచ్చి ఉంటారు. అవును, 2-3 ఉన్నారనుకోండి, వెంటనే షట్టరింగ్ కదా, అది ఆ టైంలో ఒక 5 నిమిషాలు అటు ఇటు అవుతుంది. మీ సీసీటీవీ షాపు సంబంధించిన సీసీటీవీ యాక్సెస్ ఓన్లీ మీకు వరకే ఉందా, లేదా బయట వ్యక్తులకు ఎవరికైనా అవకాశం? బయట వాళ్ళకి ఎవరికి ఉండదండి. బయట వాళ్ళకి మాకు మా దగ్గర మా సార్ల దగ్గర ఉంటాయి, మా వాంటర్ల దగ్గర ఉంటాయి. శ్రీనివాస్ గారు అని ఆయన ఆ రోజు ఫోన్ పే చేసినట్టు కూడా విజువల్స్లో కనిపిస్తుంది. మీరు ఒకసారి ఏమనుకోకంటే ఒకసారి ఆ ఫోన్పే డీటెయిల్స్ చూపిస్తే కనుక 24వ తారీఖు రాత్రి 10 నిమిషాలకు ఫోన్పేకి సంబంధించిన డీటెయిల్స్ మీ దగ్గర కొడితే షార్ అకౌంట్లోకి వెళ్ళిపోతాయి. మాకు ఉండవండి. అయిందో లేదో మేము మీ ఫోన్లో చూసుకోవడం తప్ప మా దగ్గర ఉండదు. మా దగ్గర ఉండవండి. మీరు చూపిస్తే చాలు మాకు అయిందో లేదో. ఒకవేళ ఇప్పుడు 10 నిమిషాలకు మీకు స్కాన్ చేసిన డీటెయిల్స్ ఏమైనా మీ దగ్గర ఉండే అవకాశం ఉందా లేదా? మీ ఫోన్లో ఉంటాయి డీటెయిల్స్, మాకు ఎలా ఉంటాయి? మీరు చూపిస్తారు ఇలా చేసామండి, ఓకే అంటాం. అంటే మీకు సాధారణంగా ఈ రోజుల్లో అయితే ఎవరు కూడా మాస్క్ పెట్టుకోరు. సాధారణంగా మీరు గుర్తుపట్టి ఉంటారు. హెల్మెట్ పెట్టుకుని మాస్క్ పెట్టుకుని ఒక వ్యక్తి ఇక్కడ వైన్స్ కొన్నారు. ఆయన ఏం వైన్స్ కొన్నారు ఏంటి అనేది మీకు ఏమైనా ఐడియా ఉండదండి. అసలు చాలామంది వచ్చి కొంటూ ఉంటారు, అసలు గుర్తుండదండి. అసలు మీరు ఇప్పుడు 10 నిమిషాల తర్వాత వచ్చిందాక ఏం కొన్నామంటే మేము చెప్పలేము. ఆయన మైక్ దీనికి సంబంధించి మాస్క్ పెట్టుకుని వచ్చిన పరిస్థితి అసలు. ఎందుకంటే చాలామంది ఉంటారు కదా అదే టైంలో. మీకేం కావాలంటాం కానీ ఆయన మాస్క్ పెట్టుకున్నాడా ఏం పెట్టుకున్నాడా అవన్నీ చూడదు. ఎవరో ఏంటి అన్ని డీటెయిల్స్ మాకు ఉండవు.
అంటే మీకు తెలుసా మీ షాప్కి సంబంధించిన సీసీటీవీ ఫుటేజ్ సోషల్ మీడియాలో వైరల్ అవుతుందని మీకు తెలుసా? తెలియదండి మాకు, మీరు ఇప్పుడే చూపించారు, మాకు తెలియదు. అంటే పోలీసులు కానీ ఎవరైనా వచ్చి మీ దగ్గర ఎంక్వైరీ చేయడం కానీ సీసీటీవీ విజువల్స్ తీసుకుంటారు అంటే ఏ రకంగా సీసీటీవీ విజువల్స్ బయటకు వెళ్ళి అంటారు? మాకు తెలియదండి, మా సార్లు ఏమన్నా అడిగారేమో, మాకు తెలియదు, మమ్మల్ని ఎవరు అడగలేదు. ఇది మొత్తంగా చూసాం కదా, అంటే విజువల్స్లో కనిపిస్తుంది, సీసీటీవీ విజువల్స్లో కనిపిస్తున్నది పక్కగా ప్రవీణ్ అని చెప్తున్నారు. చాలా వరకు కొంతమంది దాన్ని కుట్టుపడేస్తున్నారు. ప్రవీణ్ లాంటి వ్యక్తి అక్కడ వైన్స్ కొని ఉండొచ్చు. అయితే అది ప్రవీణ్ అని ఏ రకంగా మీరు దాన్ని అంచనా వేస్తారని చెప్పి వాళ్ళు కూడా ప్రశ్నిస్తున్న పరిస్థితి. మరోవైపు పెద్ద ఎత్తున సోషల్ మీడియాలో వైరల్ అవుతుంది. ఆయన ఇప్పటికే కోదాడలో మద్యం కొని అక్కడ సేవించి అక్కడి నుంచి మార్గ మధ్యంలో ఏలూరు వచ్చి ఈ రూట్ గుండా హైవే ఎక్కి అటు నుంచి కొవ్వూరు రాజమండ్రి వరకు వెళ్ళారనే ఒక ప్రచారం జరుగుతున్న నేపథ్యంలో ఇప్పుడు దీనికి సంబంధించి ఇప్పుడు సోషల్ మీడియాలో ఈ సీసీటీవీ విజువల్స్ అన్నీ కూడా సోషల్ మీడియా వైరల్ అవుతున్నాయి. ఈ వైన్ షాపు ఎక్కడ ఉందని చెప్పి పెద్ద ఎత్తున చర్చ జరుగుతుంది. ఈ నేపథ్యంలో ఆర్టీవీ దీని మీద దృష్టి పెట్టింది, రీసెర్చ్ చేసింది, దీనికి సంబంధించి విజువల్స్ను సంపాదించింది. ఏదైతే విజువల్స్ కనిపిస్తున్న షాప్ ఉందో మనం ఆ షాప్ దగ్గర ఉన్న ప్రస్తుతం దానికి సంబంధించి వారి నిర్వాహకులందరూ కూడా అడిగిన పరిస్థితి కూడా ఉంది. వాళ్ళు కూడా చెప్తున్నారు, అంటే షాపుకి చాలామంది వస్తారు, చాలా కొనుక్కెళ్తూ ఉంటారు, కానీ మేము ఎవరు ఏంటి అనేది కూడా ఖచ్చితంగా చెప్పలేము. దానికి అంటే ఆయన ఫోన్పే చేశారు కాబట్టి ఫోన్పేకి సంబంధించిన డీటెయిల్స్ ఏమున్నాయని అని అడిగినప్పటికీ కూడా వారు కూడా ఖచ్చితమైన సమాధానం చెప్పలేకపోతున్నారు. కానీ షాపుకు సంబంధించిన సీసీటీవీ విజువల్స్ సోషల్ మీడియాకి ఏ రకంగా వెళ్ళినాయి అంటే ఇందులో పోలీసుల ప్రమేయం ఏమీ లేదు, లేదా ఇతర వ్యక్తులు ఎవరో కూడా దీనికి సంబంధించిన షాపుకి సంబంధించిన సీసీటీవీ విజువల్స్ ఏవి ఎక్కడో కూడా బయటకు వెళ్ళలేదని చెప్తున్నారు. మరి ఏ రకంగా ఈ షాపుకి సంబంధించిన సీసీటీవీ విజువల్స్ సోషల్ మీడియాలో వైరల్ అవుతున్నాయి చూడాలి. మన అంటే పాస్టర్ ప్రవీణ్కి సంబంధించి పెద్ద ఎత్తున చర్చ జరుగుతుంది. ఇది ప్రమాదమా లేకపోతే హత్య మరి ఇంకేదైనా కారణాలు ఉన్నాయా అనే దాని మీద పెద్ద ఎత్తున చర్చ జరుగుతుంది. ఆయన మద్యం సేవించి వాహనం నడపడం వల్ల ప్రమాదం జరిగిందని కొంతమంది చెప్తూ ఉంటే ఆయన ఎటువంటి మద్యం సేవించలేదు. ఆయనలాగా ఉన్న వ్యక్తి ఎవరైనా మద్యం గురుంటే అది ఆ నెపంద ఆయన మీదకి నెట్టే ప్రయత్నం చేస్తున్నారు. కాబట్టి ఇది తేలని విషయం. దీని మీద ఎప్పటికైనా పోలీసులు దృష్టి పెట్టాలని చెప్తున్నారు. ఇప్పటికైనా సరే పాస్టర్ ప్రవీణ్కి సంబంధించి ఆ ఘటనలో ఏం జరిగింది అనేది వాస్తవాలు అయితే ఇప్పటి వరకు కూడా ఎక్కడ కూడా బయటికి రాని పరిస్థితి. పోలీసులు కూడా దీని మీద పెద్ద ఎత్తున దర్యాప్తు చేస్తున్న పరిస్థితి. కానీ కీలక విషయాలన్నీ కూడా ఇప్పుడు తాజాగా సోషల్ మీడియాకు సంబంధించినటువంటి వీడియోలు ఫోటోలు అన్నీ కూడా రావడం ఇప్పుడు సోషల్ మీడియాలో పెద్ద ఎత్తున వైరల్ అవుతుంది. చూడాలంటే పాస్టర్ ప్రవీణ్కి సంబంధించి ఈ కేసుకు సంబంధించి ఏలూరులో ఆయన మద్యం కొన్నట్టు తేలిపోయింది. ఆయన ఒకవేళ ఆ వీడియోలో సీసీటీవీ ఫుటేజ్లో ఉన్నది ప్రవీణ్ అయితే కనుక ఖచ్చితంగా ఆయన ఏలూరు వచ్చి వెళ్ళారనే ఆధారాలు ఆర్టీవీ మీకు చూపించింది. ఎప్పటికైనా సరే అంటే దీని మీద పోలీసులు కావచ్చు, ప్రభుత్వం కావచ్చు, దీని మీద సీరియస్ యాక్షన్ తీసుకొని పాస్టర్ ప్రవీణ్కి సంబంధించిన కేసును ఏ విధంగా ముందుకు తీసుకెళ్తారనేది ఒక ప్రశ్నార్థంగా మారిన పరిస్థితి చెప్పాలి. వీడియో చంటితో మన ఆర్టీవీ ఏలూరు నుంచి. మరిన్ని వీడియోస్ కోసం ఛానల్ ని సబ్స్క్రైబ్ చేయండి, లేటెస్ట్ అప్డేట్స్ కోసం వాట్సాప్ ఛానల్ ని ఫాలో చేయండి అండ్ లింక్ డిస్క్రిప్షన్ లో ఉంది.